పేరు నా పేరు ఏడుకొండలండి. ఏడుకొండల గారు ఎవరి పరిపాలన బాగుంది? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. ఎందుకని అంటారు? అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు ఇంటికి రావటం కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి లేచి లేవలేని ముసలాళ్ళకి మరి పింఛన్లు నిల్వ రావటం కానీ ఏదైనా ఇంటికాడికి వస్తుంది. ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు అన్ని అభివృద్ధి అవన్నీ అంటున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి అంటే మా ఊరు మాది నాడాకోడూరు అండి, చేబ్రోలు మండలం, పొన్నూరు నియోజకవర్గం. మా ఊళ్ళో 2 సచివాలయాలు ఇచ్చారండి. 1, 2 2 సచివాలయాలు డబ్బులేగా. ఒక్కొక్క సచివాలయం 40 లక్షల నుంచి 50 లక్షలు అవుతుందిగా. మరి అయ్యో ₹1 కోటి ఇచ్చి మా ఊరు ఎస్సీ ఏరియాలో నీళ్ళ ట్యాంకులు కట్టారు, డ్రైనేజీలు కట్టారు. మరి మా ఊరికి కాలేజీ ఒకటి ఇచ్చాడు. మరి మాకు బీసీ డొంకల్లో రోడ్లు వేపించాడు, పైప్ లైన్లు వేపించాడు. మరి మా ఊరు 5,000 ఓటింగ్ స్థాయికి మరి 10 కోట్ల దాకా ఏదో ఒకటి వేపించారు. కాబట్టి మాకు మేము 70 సంవత్సరాల నుంచి మేము ఎరగం. ఇప్పుడే 30 ఏళ్ళు అయితే అసలు నీళ్ళే తాగలేవు బజారి. అట్లాంటివన్నీ ఈ నయంలో మాకు రోసి ఎమ్మెల్యే అయినాక మాకు ఇవన్నీ వచ్చినాయి. మీరు నీళ్లు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ రోసయ్య గారి పరిపాలనలో అసలు రైతులకు నీళ్ళే అందలేదని చెప్తున్నారు. గాబుల్లో స్నానాలు చేసి గేదెలకు పెట్టుకోమన్నాం గత ప్రభుత్వాల్లో. గాబుల్లో స్నానం చేసి నీళ్లు ఇబ్బంది అయ్యి గేదెలకు నీళ్ళు పెట్టుకోండి అనేవాళ్ళు. ఈయన ఎక్కినాక ప్రకృతి బాగుంది, పరిపాలన బాగుంది. మరీ ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ టువర్డ్ ఇండియాకే పాకించిపోతుంది. వాలంటీర్ల వ్యవస్థను వద్దన్నోళ్ళే ఇవాళ వాలంటీర్లకి 10,000 ఇస్తామంటున్నారు. అంటే ఆ వ్యవస్థ చుట్టూ తిరుగుతుంది ఇవాళ రాజకీయం కాడ. వాలంటీర్ల వ్యవస్థ ఎలాంటిది అనేది నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా టువర్డ్ ఇండియాకి మొత్తానికి పెడతారేమో అని అనిపిస్తుంది. ఇక మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థను గోను సంచులు మోసుకున్న వాళ్ళు మీరు ప్రతి ఒక్కరికి వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి మొత్తం అడ్రస్లు వాలంటీర్లు చెప్తే వేస్తారా? వెయ్యంగా. పరిపాలన చేసే నాయకుడిని బట్టి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఒక సేవా కార్యక్రమం 5,000 రూపాయల కంటే ఏం వస్తాయి? నిజంగా చెప్పాలంటే వాళ్ళది చాలా గొప్ప విషయం. మా ఇంటి దాకా ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, ముసలాయన, పింఛన్కి తీసుకెళ్ళాలి. ఆయనతో నేను వెళ్ళాలిగా. మా ఊరు కూరగాయల ఊరు. 1 గంట టైం మిస్ అయితే ఇప్పుడున్న రేటు పొద్దున పూట 400 ఉందనుకో బస్తా, ఇంకొక 5 నిమిషాల్లో బస్తా రేటు మారిపోయింది. అలాంటి మరి ముసలాయన సెంటర్లో వదిలేసి వచ్చాం. ఆయన తీసుకురావాలిగా. రోడ్డు క్రాస్ అయినప్పుడు ఏమైనా తగిలింది అనుకో ఇబ్బందులు కదా అని మా భయాలు మాకుంటే అలాంటి అసలు సమస్యే లేదు. కమ్మ తలుపు కొట్టి తెల్లారుజాము వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు ముసలాళ్ళు అప్పుడే తెల్లారిపాటికి అసలు డబ్బులు పంచడం కూడా అయిపోయేది. ప్రజలు కోరుకునేది ఇంటి దాకా వచ్చేది. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చి మేము చెప్పాలంటే చెప్పలేము, నువ్వు మా దాకా వచ్చావు కాబట్టి మేము చెప్తున్నాం. అట్లాగే వాలంటీర్లు కూడా మరి పెట్టిన పథకాలు ఇంటి దాకా తీసుకెళ్ళాలంటే తీసుకునే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుంది. మనం చూసారు ఎంతమంది అలాడిపోయారు, బోల్డ్ మంది చచ్చిపోయారు. phase 1 చచ్చిపోయింది, phase 2 చచ్చిపోతారు, మళ్ళీ phase 3 3 సార్లు కదా ఇది. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 ఫస్ట్ తారీఖులు ఉన్నాయి. ఈ ఫస్ట్ తారీఖు లోపల ఏం చేయాలని భయం వేస్తుంది ముసలాళ్ళని. మొన్న అంటే 4 రోజుల్లో అయిపోయింది, ఈసారి ఎట్లా జరిగిద్దో అనేది కూడా భయం వేస్తుంది. అయితే ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే ఇన్ఛార్జ్గా కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఉంటే ఎవరు మంచి జరిగింది? ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ జనానికి బాగా అందుబాటుగా సేవా కార్యక్రమాలు చేసే నాయకుడు. అసలు ఈ ఎలక్షన్లో ఉంటున్నానని తెలియకుండా వచ్చిన అంబటి మురళి తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ జనాన్ని బట్టి కానీ ఎట్లనగా ఆయనకి సీట్ ఇచ్చారు. కాబట్టి అంబటి మురళి గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సార్ ఆరోసారి కూడా టీడీపీ జెండా ఎగరేస్తానని చెప్తున్నాడు ఆయన. సరే ఉంటుంది వాళ్ళ భ్రమలు వాళ్ళకు ఉంటాయి. 3-3-1 ఎలక్షన్ ఇది మా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, ఇండియాలో కాదు. ఆంధ్రప్రదేశ్లో 3-3-1 ఎలక్షన్ అంటే ఏంది? సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ 3, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3-1 జగన్. 3-3-1 ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటుంది అనేది విదేశాల్లో కూడా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈసారి ఎలక్షన్ ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చూడాలి. ఎందుకంటే కేంద్రంలో ప్రధానమంత్రి అండగాశాడు, మరి ఇక్కడ సినిమా యాక్టర్ అండగాశాడు. ఇటు చూస్తే 40 సంవత్సరాల ఇండస్ట్రీలు అయినా అండగాశాడు. మరి అటు చూస్తే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ సదాగా వాళ్ళ సొంత చెల్లెళ్ళే దిగారు రంగంలోకి. ఇప్పుడు చూడాలి ఎలక్షన్ని. అసలు పేదవాడు అందరూ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు పేదవాడికి ఉండాలని పడిన ఎలక్షన్ లాగా కానీ వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు నిజంగా అట్నే జరుగుతుందేమో అనిపిస్తుంది మాకు. జగన్ సిద్ధం అంటున్నారు, ప్రజలు సిద్ధం లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు రేపు సిద్ధం ఉందో లేదు, రేపు గెలిచిదిగా. మే 13వ తారీఖుకి తెలిసిపోయిందిగా. సిద్ధంగా అయితే అందరూ ఉన్నారని అనుకుంటున్నాం. ఏంది నాకు తెలిసి అయితే సిద్ధంగానే ఉన్నాం అని అంటున్నాం. సిద్ధానికి సిద్ధమే అన్నట్టు ఉంది. నమస్తే, మీ పేరు? అంకమ్మ. గారు ఎవరి పరిపాలన బాగుంది? వైసీపీ పరిపాలన. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగా పెట్టాడు. మామూలుగా ఇది గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ఇన్ని సంక్షేమాలు దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలే.
ఓన్లీ సంక్షేమం ఉంది, రాష్ట్రం అప్పుల్లోకి కూడా వెళ్ళిపోతుందని చెప్తున్నారు చాలా మంది. అప్పుల్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవే, కానీ ఇప్పుడు అసలు లాగడే లేని ఏమేం డెవలప్మెంట్ చేస్తారు ఎవరైనా? గత ప్రభుత్వం చేస్తే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం చేయగలిగేది. గత ప్రభుత్వంలోనే ఆర్థిక సంక్షోభంగా రాజధాని కట్టలేకపోయారు. దానివల్ల ఈ ప్రభుత్వంలో ఇంకా ఇదిగా ఉంది. మరి ఆయన కట్టలేనప్పుడు ఈయన కూడా 3 రాజధానులు అంటున్నాడు కదా. 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని డెవలప్మెంట్. అంటే ఏం జగన్ గారికి ఏమైనా భయం పడింది అంటారా? ఒక దగ్గర అదే అభివృద్ధి చేస్తే మిగతా రాష్ట్రాలు అంటే రాష్ట్రంగా విడిపోతాయని. అదే మామూలుగా 3 రాజధానులు ఇప్పుడు చేస్తే 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి. రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు మామూలుగా దక్షిణ కోస్తా, మొత్తం 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయని 3 రాజధానులు అనేది ఇదిలో ఉందని. జగన్ గారు వచ్చిన తర్వాత రైతులకి ఎటువంటి నీరు కానీ వచ్చే సదుపాయాలు లేవు, అండ్ మళ్ళీ గిట్టుబడి ధర లేదని చెప్తున్నారు చాలామంది. అంటే మామూలుగా గిట్టుబాటుదారులు అంటే మామూలుగా ఈ వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంచెం ఇదిగా ఉంది. దానికి ప్రకృతికి మనం ఏ ప్రభుత్వాలైనా ప్రకృతి సహకరించాలండి. అది ప్రకృతి వల్ల విపత్తులు, అనావృష్టి, అతివృష్టి సంభవించింది కాబట్టి దానికి ఏం చేయలేరు. అయితే ఈ నియోజకవర్గంలో, ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అయితే బాగుంటుంది. వైసీపీ రాదు, టీడీపీ ఈసారి 6వ గెలుస్తానని అటుపక్క టీడీపీ ప్రభుత్వ నాయకులు వాగ్దానం. రేపు ఎలక్షన్ జరుగుతుంది, మే 13వ తారీఖు చూస్తారు. అవన్నీ ఎవరు అనుకూలంగా వాళ్ళు చెప్తారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి, పేదలకి, పెత్తందారులకు పేదలకు జరిగే యుద్ధం కాబట్టి పేదల తరపున ప్రభుత్వం వచ్చింది. ఈసారి వైసీపీ వస్తే మళ్ళీ ఒక బీహారు, మళ్ళీ ఒక శ్రీలంక అయిపోద్దని చెప్తున్నారు చాలామంది. ఇట్లేం కాదండి. అయితే ఈసారి ఎవరైతే సీఎం అయితే బాగుంటుంది అంటారు? జగన్ గారు 99.9% చేశాడండి పథకాలు మొత్తం. మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. బీసీ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి బాగుంటుంది పరిపాలన. దేశంలో లేని పథకాలు పెట్టాడు.